కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వారి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని, అందుకు యానం ద్రాక్షారామం రోడ్డుపై తాత్కాలికంగా నిర్మించిన సిమెంట్ వంతెన కారణంగా సాగునీరు పూర్తిగా బయటకు రాక పొలాలు ఎండిపోతున్నాయని కాకినాడ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తాళరేవు మండల జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామిల్ సాగర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న సిమెంట్ తూరల వంతెన స్థానంలో శాశ్వత వంతెన నిర్మించి రైతులు పంటలు ఎండిపోకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని సాగర్ డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. జీరో ఉంది సార్. అది రెండో ఇష్యూ చెప్పాను సార్. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా మనకి బ్రిటిష్ కాలంలో యానం ద్రాక్షారం రోడ్లు ఇంజిన్ దగ్గర కట్టిన ఆ వంతులు కూలిపోవడం వల్ల తోటలు వేసి వాటర్ వస్తుంటారు పంట కావాలి. అది ఆ బ్రిడ్జ్ 5 years బ్యాక్ నుంచి అది కూలిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా అది సాల్వ్ అవ్వలేదు సార్. ఇప్పుడు కూడా కడతామని చెప్పారు కానీ ఇంకా దానికి సంబంధించి నా దృష్టిలో ఇది లేదు. ఒకసారి నేను అర్థం చేసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను సార్. ఇంజనీర్ దగ్గర సార్ అది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేయాలి. ఫోటోస్ క్లీన్ చేస్తాం సార్. జడ్పీటీసీ గారు పొద్దున కూడా క్లీన్ చేశారు. జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం. ఎవ్రీ 3 days క్లీన్ చేస్తాం. 2 కోట్ల 30 లక్షలు శాంక్షన్ అయింది కూడా అన్నారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 2 కోట్ల 30 లక్షలు శాంక్షన్ అయింది కూడా అన్నారు. ఎన్ని బాగానే ఉన్నాయి కానీ నా వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. మీ మండలంలో ఒక దారుణమైన అలవాటు ఏంటంటే పైన పెద్ద రైతులు వంతు కాకపోయినా కూడా కింద వాళ్ళది ఏమవుతున్న పరిస్థితి ఆలోచించకుండా 10 మూటలు పెట్టి మళ్ళీ లాగుతున్నారు. మొన్న మేము సీజ్ వరకు చేసాం. ఈసారి పోలీస్ కేసు పెడతాం. ఇది అంటే కొంచెం చదువుకున్న వాళ్ళ